నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమ సకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యంగుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 8వ తారీఖు 2025 నుండి జూన్ 14 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి మిథున రాశిలో గురుడు బుధుడు, సింహరాశిలో కేతువు కుజుడు ఈ విధమైనటువంటి సంచారం ఉంటుంది. తులా వృశ్చిక ధనురాశిలో చంద్ర సంచారం. మరి కుంభరాశిలో కాకుండా మీన రాశిలోకి వచ్చేటప్పటికి శని యొక్క ప్రభావం ఉంటుంది. కుంభరాశిలో రాహుగ్రహ ప్రభావము. ఈ విధంగానే గ్రహాల యొక్క ప్రభావాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి వృషభ రాశిలో రవి ఈ విధమైనటువంటి సంచారాలు ఈ వారం కనబడుతున్నాయి. మనం ముందుగా రాశి ఫలాలు తెలుసుకుందాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంతేదంటే చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం, గురుడు లాభస్థాన సంచారం. మరి ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండండి. వారాంతం కాస్త ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. ఈ రాశి వారికి గతం కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. అంటే కుటుంబ విషయాలు అవ్వచ్చు, ఆర్థిక పరమైన విషయాలు, విద్యాపరమైన విషయాలు, అన్ని విషయాల్లో కూడా కాస్త అనుకూలత అనేది తప్పనిసరిగా లభిస్తుంది. పాత బకాయిలు వసూలు అవుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి స్థిరాస్తి డెవలప్మెంట్స్, నూతన వాహనము, అలాగే క్రయ విక్రయాదులు లాభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వృత్తుల పరంగా అవకాశాలు ఉంటాయి. ఎన్నున్నప్పటికీ అష్టమ శని ప్రభావము వలన అసంతృప్తి, చికాకు, శ్రమ ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అందుచేత నిదానంతో వెళ్ళినట్లయితే వ్యాపారపరమైన డెవలప్మెంట్స్ అన్నింటా కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి సంఖ్యల్లో 1 వాడండి. రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. శనివారం నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని చదవండి. శనివారం ఒక పూట భోజనం, ఒక పూట టిఫిను తినండి. మీరన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అంచేత గ్రహానుకూలత కోసం శనీశ్వరారాధన విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు తప్పకుండా లభిస్తుంది. మీకు ధర్మ సందేహం అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం.